అమెరికా హుంకరింపులు, ఇజ్రాయెల్ వైమానిక దాడుల మధ్య నిప్పుల వర్షం కురుస్తున్నా ఇరాన్ ఏమాత్రం అదరడం లేదు, బెదరడం లేదు. దేనికైనా సిద్ధమని సవాల్ చేస్తోంది. ఎక్కడో 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ పై పక్కాగా గురిచేసి క్షిపణులను వదులుతోంది. ఇప్పటికే యుద్ధం మొదలై 5 రోజులు దాటింది. రెండు పక్షాలు తగ్గేది లేదన్నట్టుగా దాడులు చేసుకుంటున్నాయి. ప్రజల ప్రాణాలు పోతున్నా, ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లుతున్నా వార్ వన్ సైడ్ కాదన్న సంకేతాలు పంపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన హెచ్చరికలను డోస్ పెంచారు. అణ్వాయుధాలను ఇరాన్ వీడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కూడా అంతే స్థాయిలో తమ అమ్ముల పోతిలోని క్షిపణులను, డ్రోన్లకు పనులు కల్పిస్తున్నారు. 5 రోజుల యుద్ధం చూశాక ఎవరి బలం ఏంటనేది ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తుంది. ఇరాన్ పై దాడి అంత ఈజీ కాదని వాదనలు వినిపిస్తున్నారు నిపుణులు. అమెరికాకు ఇరాన్ షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చర్చ జరుగుతోంది. అమెరికా దాదాపు 3 డజన్ల రీఫ్యూలింగ్ ట్యాంకర్లను ఐరోపా దేశాలకు చేర్చింది. గల్ఫ్ లోని తమ బేస్లను రక్షించే ఫైటర్ జెట్లు ఇరాన్ పై భారీ బాంబులతో దాడి చేసే లాంగ్ రేంజ్ బాంబర్లు వాడుకునేందుకు వీటిని సిద్ధం చేసినట్లు అనుమానాలున్నాయి. ఈ పరిస్థితిలో అమెరికాపై ప్రతిదాడి చేయాలంటే ఇరాన్ క్షిపణులు దాదాపు 10,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ప్రయాణించాలి. అంత సామర్థ్యం ఉన్న మిస్సైల్ ఇరాన్ వద్ద లేవు. కాకపోతే ప్రత్యామ్నాయ వ్యూహం ఇరాన్ వద్ద ఉందన్నది తాజా సమాచారం. ఇరాన్ మద్దతున్న హుతీలు ఇరాక్, సిరియాలోని సాయుధ మూటాలు ఎర్ర సముద్రంలోని నౌకలపై తిరిగి దాడులను ప్రారంభించే అవకాశం ఉందన్నది అమెరికా అధికారుల మాట. అలాగే ఇరాన్ కూడా హుర్మాజ్ లో అండర్ వాటర్ మైన్స్ ను పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ లో స్థావరాల వద్ద ఉన్న అమెరికా యుద్ధ నౌకలు బయటకు వెళ్లే వీల్లేకుండా ఇరుక్కుపోతున్నాయి. ఇప్పుడు ఇరాన్ వాటిపై క్షిపణి దాడులు చేసి ధ్వంసం చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. అమెరికా జోక్యం చేసుకుంటే వాటి స్థావరాలపై దాడి చేస్తారని ఇప్పటికే ఇరాన్ చేసిన ప్రకటనను గుర్తు చేస్తున్నారు. ఇరాక్, యుఏఈ, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతార్ లో ఉన్న 40,000 మంది అమెరికా మిలిటరీ సిబ్బందికి ముప్పే. దాడులు ఇరాక్ లోనే స్థావరాలతోనే మొదలు కావచ్చు. ఇరాక్ లో టెహ్రాన్ మద్దతు మూటాలు చురుగ్గా ఉన్నాయి. ప్రతి దాడికి ఇరాన్ పెద్దగా సన్నాహాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. క్షిపణుల పరిధిలోని బహ్రెయిన్, ఖతార్, యుఏఈ ఉన్నాయి. ఒక్కసారి వీటిపై దాడి జరిగితే చమురుదారులు పగ్గుమనడంతో పాటు పశ్చిమాసియాను మొత్తం యుద్ధంలోకి లాగినట్లవుతోంది.